చైనాలో చదువుకునే ఇండియన్ స్టూడెంట్స్‌కి ఎకో సిస్టమ్ అనేది స్ట్రాంగ్ ఉంటుందా అండి? ఎగ్జాక్ట్లీ. ఈ క్వశ్చన్‌కి మీరు ఒక్కటే ఆన్సర్ అండి. మీరు ఎక్కడైనా గానీ మీరు రీసెర్చ్ చేయండి. ఓకే. అకాడమిక్ కౌన్సిలర్‌గా గానీ, అకాడమిక్ అడ్వైజర్‌గా గానీ మేము చూసేది ఏంట్రా అంటే, ఒక స్టూడెంట్ ఎళ్ళాడు అనంటే తన లైఫ్ అనేది ఎక్కడ సెటిల్ అవుతది. ఓకే. తన లైఫ్ అనేది తనకు ఒక దిశానిర్దేశం చేస్తదా లేదా? ఇలాంటివన్నీ మేము దగ్గరుండి మేము చూస్తాం కాబట్టి మేము ఎక్కడైనా కానీ మీరు చూడండి, ఇప్పుడు జనరల్గా మన ఇండియన్ స్టూడెంట్లోనే ఇండియాలోనే చూద్దాం. క్రమేపీ 2000 సంవత్సరంలో ఇంజనీరింగ్కి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే వెంట్ టు చెన్నై ఈ సైడ్ వెళ్ళారు. ఎందుకు? అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి, అక్కడ జాబ్స్ ఎక్కువ వస్తాయి అన్న ఆలోచనతో వెళ్ళారు. దాని తర్వాత బెంగళూరు బూమ్ అయిందండి. ఓకే. దాని తర్వాత హైదరాబాద్ బూమ్ అయింది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్తున్నారు? నార్త్ ఇండియా, గుజరాత్, ఎస్పెషల్లీ గుజరాత్, ఎన్సీఆర్ సరౌండింగ్స్కి వెళ్తున్నారు. ఎందుకు? అక్కడ ఒక ఇండస్ట్రీ డెవలప్మెంట్ అనేది ఉన్నది అనేది మన పేరెంట్స్ మనం అనుకుంటున్న వర్షన్లో అనుకుంటున్నాం. ఈ చైనా అనేది ఈ చైనా ఎకో సిస్టమ్ చూసుకుంటే ప్రతి ఊర్లోనూ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎకో సిస్టమ్ ఉంటుందండి. అంటే కొన్ని ఏరియాస్లో ఇప్పుడు షెంజిన్ అనే ప్లేస్ ఉందండి. ఇట్ ఈస్ ప్యూర్లీ ఫర్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అండి. ఓకే. అండ్ గాంగ్జో అని ఉందండి, అది హాస్పిటాలిటీకి, ఫ్యాషన్కి, ఫర్నిచర్, ఇలా నెంబర్ ఆఫ్ ప్లేసెస్. ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి యూసీ షాంఘై హౌ బిగ్ ఇట్ ఈస్ రైట్ నౌ. ఎగ్జాక్ట్లీ. లేదు అని అంటే మీరు కంప్యూటర్ సైన్స్ తీసుకోండి, లేకపోతే ఇలా నెంబర్ ఆఫ్ కంట్రీస్ యూ నేమ్. మేము ఇది ఒక్కటి ఇవాళ రోజు ఈ ఒక్క కంట్రీ అనేది మేము చెప్పట్లేదు. ఈ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఏ కంట్రీలో మీకు మెండుగా ఉంటాయి అనేది దాన్ని చూస్ చేసుకోమంటున్నాం. అలాగే అదే కాకుండా ఇండియాలో మనం చూడాల్సింది ఏంటంటే, మన పేరెంట్స్ యొక్క ఫినాన్షియల్ స్టేటస్ కూడా మనం చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్లో ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళకి ఆలోచన ఏముంటుంది? నా కొడుకుని నేను ఎక్కడైనా కానీ వరల్డ్ నెంబర్ 1 యూనివర్సిటీస్లో నేను చదివించాలి అన్న ఆలోచన ఉంటుంది. సో అలాంటి పేరెంట్స్కి డెఫినెట్గా ED+ విల్ హెల్ప్ దెమ్. అంటే చైనాలో ఉన్న ప్రతి ఒక్క యూనివర్సిటీలో ఇవాళ రోజు స్కాలర్షిప్ బేస్డ్ అడ్మిషన్స్ దొరుకుతాయండి. అలాగే వాళ్ళకి ఫీజ్ బేస్డ్ అడ్మిషన్స్ కూడా దొరుకుతాయండి. ఓకే.